ఇలాంటి భయంకరమైన కురుక్షేత్ర యుద్ధంలో కేవలం కొంతమంది మాత్రమే ప్రాణాలతో బ్రతికారు. వాళ్లే పంచపాండవులు, కృష్ణుడు, కృపాచార్య, సాత్సికి, కృతవర్మ, అశ్వత్థామ, వృషికేతు అండ్ అలాగే యుయుత్సు. యుద్ధభూమిలోకి వచ్చిన ధృతరాష్ట్రుడు, గాంధారి మాతలు తన 100 మంది పుత్రులు చనిపోయారు అని ఏడుస్తూనే ఉన్నారు. అలా ధృతరాష్ట్రుడు తన 100 మంది పుత్రులను చంపాడు అన్న కోపంతో భీముడిని కౌగిలించుకుంటూ దగ్గరికి తీసుకుని చంపేద్దాము అని అనుకుంటాడు. అది గమనించిన కృష్ణుడు భీమునికి బదులు అక్కడొక రాతి విగ్రహాన్ని పెడతాడు. ధృతరాష్ట్రుని కౌగిలిలో ఆ రాయి పిండి పిండి అవుతుంది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు తన తప్పుని తెలుసుకుని భీముడిని క్షమించమని అడుగుతాడు. ఇంకోవైపు గాంధారి మాత కూడా తన కుమారులు చనిపోయినందుకు చాలా బాధతో ఉన్నారు. తను పాండవులను శపించాలి అని అనుకుంటుంది, కానీ వ్యాస మహర్షి వద్దు అని చెప్తాడు. ఆ తర్వాత తన కోపాన్ని కృష్ణుడి పైన తీర్చుకుంటుంది. నువ్వే అనుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలవు. నీ వల్లే నా 100 మంది పిల్లలు చనిపోయారు. రానున్న 36 సంవత్సరాల్లో నీ యాదవ వంశం అంతా నశిస్తుంది అని గాంధారి మాత కృష్ణుడిని శపిస్తుంది. అయితే యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినపురి యొక్క మహారాజు అయ్యాడు. యుద్ధ సమయంలో హస్తినపురి రాజ్య ఖజానా అంతా ఖాళీ అవ్వడం వల్ల పాండవులు మళ్లీ విజయ యాత్ర చేసి ఖాళీ అయిన సంపదను నింపారు.